మంది సభ్యుల కింద తయారై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బలభద్రపురం వారు ఉన్నారు, ఆ పక్కన తమ్ముడు వారు ఉన్నారు. వీరందరూ వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుమల ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళినా అరగంట దర్శనం చేసుకుని వచ్చేసారు. ఎందుకంటే దేవస్థానం వారు వీళ్ళకి అంత ఫెసిలిటీస్ కల్పిస్తారు. వైకుంఠం 1లో నుంచి అండి వీళ్ళు పంపించి గట్టిగా ఉంటే గంట, బాగా లేదనుకుంటేనే గంట ఉంటుంది, లేదంటే అరగంటలా కూడా అయిపోయింది. మరి అంత ఫెసిలిటీస్ కల్పించి వీళ్ళకి ఉండడానికి రూమ్, మళ్ళీ వీళ్ళు ఉన్న రూమ్లో ఎవరిని రానివారు కూడా. అలాగే భోజనాలు, కొండపైన భజన చేసే భాగ్యాన్ని కూడా ఇలా నేర్చుకున్న వాళ్ళకేనండి. మానవ జన్మ ఇచ్చిన అందరికీ కాదు. చాలామంది అనుకుంటామండి తిరుపతి వెళ్తాం, చెప్పులు ఎక్కడ లేవో ఎత్తుకుంటా సరిపోతాను మనకి అయితే దర్శనంకి వెళ్ళింది. అలా అనుకున్నాం, చెప్పులు వేసాం ఉంటాయో ఉండవా. ఇది వెంకటేశ్వర స్వామి వెళ్ళినప్పుడు కూడా చెప్పుల మీద ఉన్న దృష్టి ఇంకేత చెప్పులు మనం వదిలేట్టాం ఉంటాయో ఉండవా. ఈ దండం పెడతానే ఉంటాం, స్వామిని చూస్తుంటాం, మనసులో ఏముంటుందంటే చెప్పుల మీద ఉంటుంది ధ్యాస. దీనికి ఎలా ఉందండి, ఇంకేతంటే చక్కగా 2 రోజుల కార్యక్రమం ఇలా నేర్చుకున్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏమండి గ్రామంలో చాలా మంది ఉండొచ్చు, మొత్తం అయితే అందరికీ ఆ ఫెసిలిటీస్ లేదు. మీరు ఖాళీగా ఉండి మీరు దేవుడి దగ్గర చేస్తా ఉంటే అక్కడ చేయలేదు. ఆ ప్రాంగణాలు ఇలా నేర్చుకున్న వాళ్ళని చేయలేస్తారు. మరి అంత అద్భుతం దాస సాహిత్య ప్రాజెక్టు వారి యొక్క ఆధ్వర్యంలో మన గురువుగారు శ్రీ ఏటూరి రామకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో మన పొలమూరు గ్రామ మహిళలందరూ కూడా శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి పేరుతో ఒక భజన సమాజంగా ఏర్పడి ఇక్కడ శ్రీనివాసుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని నిరంతరం స్తుతిస్తూ శ్రీ రామదాసు, పురంధరదాసు మొదలగు మహానుభావులచే రచింపబడినటువంటి అనేకమైనటువంటి పాటల్ని లయబద్ధంగా నాట్యంతో కీర్తిస్తూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ వారు తరిస్తూ మరి అటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మనల్ని తరింపజేస్తూ చక్కని పాదపూజ చేశారు. తరువాత ఈరోజు ప్రథమ ప్రదర్శనగా మన ముందు మనందరికీ కూడా వీణులు విందుగా కన్నుల పండుగగా చక్కని ప్రదర్శన ఇచ్చారు. మరి ఇంతటి ఘనకార్యాన్ని నిర్వహించినటువంటి మన గురువు గారు రామకృష్ణ గారికి ఇప్పుడు మన భజన మండలి సమాజం తరపున శ్రీ సత్యదేవానంద బాబా మరియు వారి శ్రీమతి విమల గారికే ఇప్పుడు సన్మాన కార్యక్రమం. ముందుగా శాలువా కప్పుతారు, పైన అంటే సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సరి గారి సరి గారి సరి గారి సరి సా. అష్టదళ పాద పద్మ ఆరాధనము,
అష్టదళ పాద పద్మారాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము. వేయి దీపాల సేవ వెలుగు తీరము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సరి స సరి స సరి స సాద సరి స సరి గారి స సరి గారి స సరి గారి స సరి స. నిజ పాద దర్శనము నిత్యమానందము. నేత్రకమల దర్శనము జ్ఞానపానము. నిజ పాద దర్శనము నిత్యమానందము. నేత్రకమల దర్శనము జ్ఞానపానము. ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము. ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము. ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెప్పుడాదుకొను దివ్యధామము. సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగ